ఇది వచ్చేసి హ్యాండ్ కటింగ్ అండి. హ్యాండ్ కటింగ్కి మామూలుగా అయితే ఇలా రెండు సమానంగా వేసి కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా రెండు సమానంగా వేయటం వల్ల ఈ సంక లూజు సరిపోని వాళ్ళకు రెండు వైపులా సంక పట్టీలు వేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను రెండు వైపులా వేయకుండా ఒకవైపు వేద్దాం, బ్యాక్ సైడ్ వేద్దామని చెప్పి నేను ఇంకా ఇలా 2-3 అంగుళాల గ్యాప్ తోటి ఇలా వదిలేసి ఇలా ఫోల్డ్ చేశాను. ఇది పైపింగ్ జాకెట్ అండి, అందుకని చెప్పేసి నేను 6 అంగుళమే ఖర్చు తీసుకుంటున్నాను. మనం హ్యాండ్ ఎప్పుడు చూసుకున్నా సరే బ్యాక్ నుంచి చూసుకోవాలండి, వెనక వైపు నుంచి చూడాలి, ఫ్రంట్ వైపు నుంచి అస్సలు చూడొద్దు. ఇదిగోండి, ఇది హ్యాండ్ లూజు. ఇది వచ్చేసి బార్. బార్ వచ్చేసి ఇక్కడికి ఉంది. ఇది ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుందాం అన్నమాట కుట్టడానికి. ఇదిగోండి, ఇక్కడికి వచ్చింది చంక వైపు. ఇలా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఖర్చు కోసం ఒక రంగులో తీసుకో. ఇప్పుడు లైన్ డ్రా చేసుకున్నాం. ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక అంగుళం నుంచి ఇక్కడ అంగుళం వరకు ఒక మార్క్ పెట్టుకోవాలి. అంగుళం నుంచి మార్క్ పెట్టుకొని ఈ సంక లూజు నుంచి ఈ అంగుళం ఎక్కడికైతే పెట్టుకున్నామో అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంగుళం డ్రా చేసుకున్న తర్వాత ఈ అంగుళం నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. చేతి లూజు ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇది కట్ చేసుకున్నాం కదా బ్యాక్, దాన్ని ఇలా పెట్టి చూసుకోవాలి. ఈ కాట్ అది ఒక దగ్గరికి వస్తుంది, చూసారా? ఒక దగ్గరికి వచ్చింది. ఇది ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేస్తున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ డ్రా మీద ఇక్కడికి వచ్చి చిన్న కాటు పెట్టు, ఇక్కడ ఒక కాటు, ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకో. ఇది బ్యాక్ అని చెప్పాను కదండి, ఇది వచ్చేసి ఫ్రంట్ లోతు. ఇక్కడ ఒక అంగుళం పెట్టాం కదా మార్కింగ్, ఇక్కడ చేసాం కదా, ఈ అంగుళం నుంచి ఇలా ఈ చంక లూజుకి ఇక్కడ పెట్టుకున్నాం కదండి, కాటు పెట్టుకున్నాక ఇక్కడ వరకు తేల్చేయాలి దీన్ని. ఈ ఫ్రంట్ లోతని తెలియడానికి మనం కుట్టేటప్పుడు గబుక్కున ఒక్కోసారి మిస్టేక్ అయిపోయి వెనకది ముందుకు వేసేస్తూ ఉంటాం. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక కాటు పెట్టుకుంటే ఇది ఫ్రంట్కి అని చెప్పేసి గుర్తుంటుంది.